వెల్కమ్ బ్యాక్. ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందా? అప్పుల మీద అప్పులు చేస్తున్న సర్కార్ తాకట్టు పెడుతోన్న అమరావతి బాండ్లకు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితికి చేరిందా? రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో జారీ చేసిన బాండ్ల మార్కెట్లో పూర్తిగా డిఫాల్ట్ కాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి వార్నింగ్ ఇవ్వడం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ ఎదుర్కోని ఆర్థిక మాంద్యం, విభజన తర్వాత రాష్ట్రంలో ఎప్పుడూ రాని దుస్థితి అమరావతి బాండ్లకు వచ్చిందంటున్నారు. విభజన తర్వాత ఏపీలో ఎప్పుడూ రాని దుస్థితి అమరావతి బాండ్లకు వచ్చింది. ఈ బాండ్లకు వడ్డీ రూపంలో చెల్లించాల్సిన నిధులను జగన్ ప్రభుత్వం అందుబాటులో ఉంచలేకపోతుంది. ఇప్పటికే అమరావతి బాండ్లకు క్రిసిల్, యాక్యూట్ సంస్థలు రేటింగులను దారుణంగా తగ్గించేశాయి. అయినా ప్రభుత్వం మేల్కొనడం లేదు. ఈ బాండ్ల ట్రస్టీ బ్యాంకరు ప్రభుత్వానికి ఇప్పటికే ఫైనల్ నోటీసులు ఇచ్చారు. జనవరి 12 లోపు ప్రభుత్వం ఈ బాండ్ల వడ్డీ నిమిత్తం చెల్లించాల్సిన మొత్తాలను డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్కు చెల్లించాలి. అంటే జనవరి 11న అర్ధరాత్రికి ప్రభుత్వం ఈ చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలి. ఇప్పటి వరకు ఆర్థిక శాఖలో అలాంటి ప్రయత్నాలు ఏవీ జరుగుతున్న దాఖలాలు లేవు అంటున్నారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారి దృష్టికి ఈ వ్యవహారం చేరలేదు అంటున్నారు. గడువులోగా చెల్లింపులు పూర్తి చేయకపోతే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను ట్రస్టీ బ్యాంకు ఉపయోగించుకొని వాటి ఆధారంగా తమ నిధులను రాష్ట్ర ఖాతా నుంచి వసూలు చేసి తమ ఖాతాకు బదలాయించాలి అని రిజర్వ్ బ్యాంకును కోరుతుంది. అంటే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ డిఫాల్ట్ అవుతుంది. అదే జరిగితే రాష్ట్ర పరువు గంగలో కలిసిపోయినట్లే. ఇతర బాండ్ల విషయంలోనూ చెల్లింపులకు ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందంట. ఇప్పటికే బెవరేజెస్ కార్పొరేషన్ ఇతర బాండ్ల ద్వారా వేల కోట్లు మార్కెట్ నుంచి ప్రభుత్వం సమీకరించింది. ఆ బాండ్లు కొన్నవారు భయంతో తమ మొత్తాలు రాబట్టుకునేందుకు ఆందోళన చెందే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు సాధించే విషయంలో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని పెట్టుబడులు పెట్టేందుకు, రుణాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేకుండా పోతుందంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం సిఆర్డీఏ ద్వారా 2000 కోట్ల రూపాయల అమరావతి బాండ్లు జారీ చేసింది. అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఇక ఈ బాండ్లపై వడ్డీ, అసలును సిఆర్డీఏ చెల్లించకపోతే తాము చెల్లిస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఈ బాండ్లపై నిరంతరం వడ్డీ చెల్లించేందుకు ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు. ఈ వడ్డీలను డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్, బాండ్ల సర్వీసింగ్ అకౌంట్ ద్వారా చెల్లించాలి. 6 నెలల మొత్తాన్ని ప్రభుత్వం ముందే ఆ ఖాతాకు చేర్చాలి. అంటే ఈ నిధుల చెల్లింపుల కోసం డిఎస్ఆర్ఏలో 300 కోట్లు, బిఎస్ఏలో 225 కోట్లు ఉండాలి. ఈ వడ్డీ చెల్లింపులకు తరచూ ఇబ్బందులు ఎదురవడం, రాష్ట్రం ఆ నిధులు అందుబాటులో ఉంచకపోవడంతో అమరావతి బాండ్ల రేటింగు సంస్థలు తగ్గించుకుంటూ వచ్చాయి. యాక్యూట్ సంస్థ ఏకంగా సి రేటింగుకు తగ్గించింది. అంటే ఆర్థికంగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లు లెక్క. ఆ తర్వాత కూడా జగన్ ప్రభుత్వం పరిస్థితులను సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. డిసెంబర్ 31 నాటికి ఈ బాండ్లపై వడ్డీయే 211 కోట్లు చెల్లించాలని సమాచారం. దాంతోపాటు అసలులో కూడా కొంత చెల్లించాల్సి ఉంది. అది కలిపితే 372 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అసలు చెల్లింపులకు మరో 2 నెలలు సమయం తీసుకున్నా
వడ్డీ 211 కోట్లు జనవరి 11 అర్ధరాత్రిలోపు చెల్లించాల్సిందే. సాధారణంగా కార్పొరేషన్లు వ్యాపార కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంతో చెల్లిస్తామంటూ రుణాలు తీసుకుంటాయి. రుణదాతలు కేవలం కార్పొరేషన్ల కార్యకలాపాలకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీలకే ఎక్కువ విలువిస్తాయి. కార్పొరేషన్లకు ఆదాయం లేకపోయినా ప్రభుత్వమే చెల్లించేందుకు హామీ ఇస్తుందన్న తమ నిధులకు ఢోకా లేదనే నమ్మకంతో రుణాలిస్తాయి. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వమే అవసరమైన నిధులు జమ చేయకపోతే అది మార్కెట్లో అలజడి రేపుతుంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే కేంద్రం ఒకసారి దానికి సంబంధించి సీరియస్ అయింది. రెన్యూవల్ ఎనర్జీ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి రుణాలు సమీకరించింది. తిరిగి చెల్లించడంలో కార్పొరేషన్ ఉదాసీనంగా వ్యవహరించింది. కేంద్ర ఇంధన కార్యదర్శి అనేకసార్లు సీఎస్కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో గ్యారంటీ ఆధారంగా రిజర్వ్ బ్యాంకుకు లేఖ రాసి 230 కోట్లు రాష్ట్ర కన్సాలిడేట్ ఫండ్ నుంచి నేరుగా జమ చేసుకున్నారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన వ్యవహారం కావడంతో బయటకు పొక్కలేదు. అదే ప్రస్తుతం అమరావతి బాండ్ల విషయంలో ట్రస్టీ అలాంటి అధికారం ఉపయోగిస్తే మార్కెట్లో పెను ప్రభావం చూపి రాష్ట్రం పరువు పోతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా బొత్స ఫ్యామిలీకి పట్టున్న గజపతి నగరంలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. గతంలో వైసీపీలో ఉన్న కీలక నేతలు పాతగూటుకొచ్చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేపై ఇంటా బయట విమర్శలు లేకపోలేదు. మరి గజపతి నగరంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. ఉమ్మడి విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నేతల జంపింగ్లు మొదలయ్యాయి. గడిచిన ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ రాలేదన్న కారణంతో కొండపల్లి కొండబాబు వైసీపీలోకి వెళ్లారు. అయితే బోత్స తమ్ముడు అప్పల నరసయ్య గెలుపుకు కొండబాబు కృషి చేశారు. 2019లో ఇదే గజపతి నగరం నుంచి టీడీపీ తరపున కొండబాబు తమ్ముడు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు పోటీ చేశారు. ఆయన సిట్టింగ్ శాసనసభ్యుడు కూడా. ప్రస్తుత రాజకీయాలొస్తే 4.5 ఏళ్లుగా పార్టీలో కొండబాబుకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ఎమ్మెల్యే అప్పల్ నర్సయ్యతో సఖ్యత కుదరలేదు. వైఎస్ఆర్సీపీని వీడి తిరిగి టీడీపీలో చేరిపోయారు కొండబాబు. గంట్యాడ మండలంలో కొండబాబుకు మంచి పట్టు ఉంది. ఇక్కడ సుమారు 50,000 ఓట్లు ఉంటాయి. గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేసేది ఈ మండలమే. కొండబాబు సొంత మండలం కూడా. కొండబాబు తండ్రి మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు హయాం నుంచి ఈ మండలంపై కొండబాబు కుటుంబానికి మంచి పట్టు ఉంది. గజపతి నగరం వైసీపీ ఎమ్మెల్యే బోత్స అప్పల నరసయ్య గెలిచిన నాటి నుంచి ఆయన మద్దతుదారులు నియోజకవర్గంలో అరాచకాలు చేస్తున్నారనే ప్రచారం లేకపోలేదు. ముఖ్యంగా భూ కబ్జాలు, ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియాల కార్యకలాపాలను అరికట్టలేదు. వాటిని ప్రోత్సహించారనే అపవాదు మూటగట్టుకున్నారు ఎమ్మెల్యే అప్పల నరసయ్య. ప్రజల్లో అప్పల నరసయ్య పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని అధిష్టానానికి నివేదిక వెళ్లినట్టు ఆ పార్టీ నేతలే బలంగా చెబుతున్నారు. కొండపల్లి కొండబాబు, ఆయన కొడుకు వైసీపీ వీడి నుంచి నియోజకవర్గంలో పార్టీ బలహీనపడిందని కార్యకర్తలే అంగీకరిస్తున్నారు. ఇక టీడీపీ విషయానికొస్తే ఈసారి కూడా రేసులో చాలా మంది ఉన్నారు. కొండబాబు తమ్ముడు అప్పలనాయుడుతో పాటు టీడీపీ కార్యదర్శి శివరామకృష్ణ, కొండబాబు కుమారుడు శ్రీనివాస్ టికెట్ ఆశించిన వారిలో ఉన్నారు. మరోవైపు జనసేన పొత్తుతో కొండబాబు ఆయన కుమారుడు టీడీపీలోకి తిరిగి రావడంతో ఈసారి ఎలాగైనా గజపతి నగరాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇది వాల్టి పొలిటికల్ గుసగుస. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్.